రైట్. ఇక బీఎస్వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇక బీసీ ధర్మ దీక్ష రెండవ రోజు కొనసాగుతోంది. రామచంద్ర యాదవ్ దీక్షకు మద్దతుగా దీక్షా శిబిరంలోనే మహిళలు, యువకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ పీఏసీ సమావేశం జరగనుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యాచరణకు బీసీవై సిద్ధమైంది. రైట్. ఇక బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ బీసీ ధర్మ దీక్ష రెండవ రోజు కొనసాగుతోంది. రామచంద్ర యాదవ్ దీక్షకు మద్దతుగా దీక్షా శిబిరంలోనే మహిళలు, యువకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ పీఏసీ సమావేశం జరగనుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యాచరణకు బీసీవై సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, బీసీలకు సంబంధించి కూడా ధర్మ దీక్ష కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మద్దతుదారులు ఏమంటున్నారు, అసలు రామచంద్ర యాదవ్ ఏమంటున్నారు? రైట్ సాయిరామ్, మొత్తానికి ఏదైతే రెండో రోజు బీసీవై పార్టీకి సంబంధించినటువంటి ధర్మదీక్ష కొనసాగుతుంది. బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు నిన్న కూర్చోవడం జరిగింది. అయితే ఇది రెండో రోజు. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ప్రభుత్వం గతంలో వాటిని నెరవేర్చకపోవడం పైన ఏదైతే ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి బీసీ సింహగర్జన సభ ద్వారా ప్రభుత్వానికి రామచంద్ర యాదవ్ ఒక అల్టిమేటం జారీ చేశారు. ఈ అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో దానికి ఒక సమయం కూడా ఇచ్చారు. ఈ సమయంలోపు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే తాను అమర నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించినటువంటి తరుణంలోనే దానికి కూడా సిద్ధమయ్యారు. నిన్న దీనికి సంబంధించి అంకురార్పణ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు రెండో రోజు జరుగుతుంది. అసలు ఇవాళ ప్రధానంగా ఏదైతే ఒక పిఎస్సి మీటింగ్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. ప్రధానంగా ఈరోజు ఎలా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనే ఒక కార్యాచరణ కూడా ఆ పార్టీ ప్రారంభించబోతోంది. మరి ఎలా వెళ్ళబోతా ఉన్నారు ఏంటనేది మనతో మాట్లాడడానికి బీసీపై పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్, చెప్పండి, ఎట్లా చూస్తారు ఇవాళ వరకు? అంటే గతంలో దాదాపు నెలన్నర సమయం ఇచ్చారు ఇప్పటికీ రామచంద్ర యాదవ్. మరి నిన్న కూడా ఇది దీక్ష కూడా ప్రారంభించారు. మరి ఇవాళ వరకు కూడా స్పందన అయితే రాలేదు. మరి ఎట్లా ముందుకెళ్ళబోతారు? ఏ విధంగా ఒత్తిడి తేవాలనుకుంటారు ప్రభుత్వం పైన? ముందుగా శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి అభిమానులు మరియు బీసీవై పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీసీ సంఘాలు, ఇతర కుల సంఘాలు మరియు అన్ని వర్గాల నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ బోడే రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. వారే కాకుండా ఎంతోమంది మహిళలు వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. బోడే రామచంద్ర యాదవ్ గారి ఆరోగ్య పరిస్థితి విషమించుతోంది అని చెప్పేసి ఈ రోజుకి ఇప్పటికీ ఈ సమయానికి 24 గంటలు గడిచింది. ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు 24 గంటల నుంచి ఎటువంటి ఆహారం లేకుండా ఉన్నారు. 60% బీసీ ప్రజలు వారి డిమాండ్ కోసం ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆ వర్గాల ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేస్తూ ఇక్కడ రాత్రింపగలు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఆందోళన చెందుతూ ఉన్నటువంటి ఈ క్రమంలో మేము ఎవరికైతే నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నామో 163 సీట్లు ఇచ్చామో ఆ ముఖ్యమంత్రి గారు ఈ 24 గంటల్లో 2 సార్లు టిఫిన్ తిన్నారు, ఒకసారి మధ్యాహ్నం భోజనం తిన్నారు, రాత్రి భోజనం కూడా చేశారు, చక్కగా పడుకొని నిద్రపోయారు. కానీ ఇక్కడ కొన్ని వందల మంది, వేల మంది బీసీ హక్కుల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ మద్దతు తెలియజేస్తూ వారి యొక్క ప్రియతమ నాయకుడైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆయన శరీరాన్ని పణంగా పెట్టి, ఆయుధంగా పెట్టి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉంటే కూడా ఎటువంటి స్పందన లేకుండా ఇలా నిద్రపోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆయన పైన, ముఖ్యమంత్రి గారి పైన చాలా ఆగ్రహాన్ని వెలబుచ్చుతూ ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని నమ్మించి మా ఓట్లు తీసుకొని మీరు ముఖ్యమంత్రి అయినటువంటి 100 రోజుల్లోనే మా సమస్యలన్నిటి కూడా తీరుస్తామని చెప్పేసి 100 రోజుల్లో బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొస్తామని, బీసీ కార్పొరేషన్లకు అన్నిటి కూడా అన్ని కులాలకు కూడాను తగినన్ని నిధులు కేటాయిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజుని చూస్తే 2 సంవత్సరాలు అవుతా ఉంది.
అయినా వారికి ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. కూతవేటులో టీడీపీ పార్టీ కార్యాలయం కూడా ఉంది. ఇటువైపు ఎంతోమంది పోలీసులు మినిస్టర్లు పోతూ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది వేలాది బీసీ ప్రజల యొక్క మనోభావాలను వారి హక్కుల గురించి ఎటువంటి వారు నిర్ణయం తీసుకోకుండా ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన కూడా లేకపోవడం అనేది చాలా విచారకరం. మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. మేము చేసినటువంటి తప్పేందంటే ఇలాంటి నమ్మక ద్రోహులకు మేము ఓట్లు వేసామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చింతిస్తూ ఉన్నారు. రాత్రంతా మేము నిద్ర లేకుండా ఇక్కడ ప్రీతమ నాయకుడైనటువంటి మా బోడే రామచంద్ర యాదవ్ గారి ఆరోగ్యం గురించి మేము ఆందోళన చెందుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్నగారి ఆరోగ్య పరిస్థితి అని చెప్పేసి. సో ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పేసి మేము వాళ్ళకి అల్టిమేట్ చేస్తూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రియతమైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి ఆరోగ్య పరిస్థితి ఏ విధమైనటువంటి పరిస్థితి క్షీణించినా కూడా మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ప్రజల నుంచి ఇంకా ఆందోళనను తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తెస్తామని చెప్పేసి శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా బీసీ మినిస్టర్లు కూడా చాలామంది ఉన్నారు. మీకు అధికారం వస్తానే మీరు బీసీలని మర్చిపోయారా? మీ వర్గాల వారిని మర్చిపోయారా? మీ కులాల వారిని మర్చిపోయారా? మీకు ఏ కోటాలో మీకు మినిస్టర్లుగా ఇచ్చారు మర్చిపోయారా? మేము ఫలానా కులం వాళ్ళమని చెప్పి మీరు మినిస్టర్లుగా పదవులు పొందారు. మీరు మినిస్టర్లు అయిపోతానే మేమంతా కళ్ళ కనిపించకుండా పోతూ ఉన్నామా అని చెప్పి మేము ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ ప్రీతమైనటువంటి ముఖ్యమంత్రి గారికి మీరు మా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళి మీరు వెంటనే మేము కోరినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లను మీరు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో మేము రోడ్లకు ఎక్కితే ఖచ్చితంగా ఆ తప్పిదం మీదే అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాము. కాబట్టి జరగబోయేటువంటి ఏ పరిణామమైనా కూడా కారణము రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరించాల్సి ఉంటుందని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాము. మీరు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? 5 డిమాండ్లు నెరవేర్చగలిగే డిమాండ్లనే చెప్తా ఉన్నారు. దాదాపు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా మరి ఎందుకు ఈ విధమైనటువంటి మొండి వైఖరి వహిస్తుందని చెప్పుకోవచ్చు? అందరికీ నమస్కారం సార్. నా పేరు నమ్మి అప్పలరాజు. భారత చైతన్య యువజన పార్టీ స్టేట్ పిఎస్సిగా పనిచేస్తూ ఉన్నాను. గత ఎలక్షన్ ముందే ఇది అన్నగారు పెట్టినవి కూడా కాదు, అందులో ఒకటి 1000 ఎకరాల భూమి కోసం మనం పెట్టింది. ఆ మిగతా 4 వాగ్దానాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మ్యానుఫ్యాక్చర్లోకి పెట్టి అందరికీ మనకి వాగ్దానం ఇవ్వడం జరిగింది. కానీ ఇది చాలా అన్యాయం. ఇప్పుడు మా నాయకులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు 2వ రోజుకు చేరుకోవడం, నీరసం అయిపోవడం మొత్తం అందరినీ కలిసి వేస్తుంది. ఇది ఎంత దారుణం, అన్యాయం అంటే ఇప్పటికైనా వాళ్ళు స్పందించి ఖచ్చితంగా మాకు న్యాయం చేసి 5 డిమాండ్లని క్లియర్ చేసి ఈ మన నిరాహార దీక్షను కూడా స్వయంగా సీఎం గారే దీన్ని క్లియర్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది కానీ చెయ్యకపోతే మీకు అనేక ఇబ్బందులకి గురవుతారు. మొత్తం బీసీ నాయకులు అందరూ కలిపి తిరగబడితే ఏమవుతుందో చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా తెలుసు. దీన్ని ఇక్కడతో ఈ 2వ రోజు కానీ ఈవేళ సాయంత్రంలోగా లేదా రేపటిలోగా మాకు క్లియర్ చేయకపోతే ఆయనకి కానీ ఏదైనా సీరియస్గానే అయితే మాత్రం మరి చాలా దారుణంగా ఉంటుందని మాత్రం హెచ్చరిస్తున్నాను. మీరు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రక్షణ చట్టం చాలా అవసరం. అది ప్రధానంగా గతం నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి బీసీల పైన. మరి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి, వాటిపైన పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు స్పందించట్లేదు, ఎట్లా చూస్తారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందువల్లంటే ఈ ఆంధ్రప్రదేశ్లో 139 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. కులాల పేర్లతో అవమానాలకు గురవుతున్నటువంటి కులాలందరూ కూడా ఈరోజు ఒక వేదికగా తీసుకొని ఈరోజు జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు సంకల్పించినటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్ష, ధర్మ దీక్ష చాలా అవసరమైంది. ఈ కార్యక్రమానికి లక్షలాది వేలాదిగా బీసీలందరూ ఎదురు చూస్తున్నారు. రా బీసీ కదిలిరా, మీకోసం ఈ పోరాటం, ఎవరి కోసం ఈ పోరాటం? అన్న చేస్తున్న ఈ పోరాటం మన కోసం మన భావితరాల కోసం ఈ పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమంలోని రోజుకి అన్న ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రభుత్వాలు వెంటనే స్పందించి దీని మీద వెంటనే కూడా ఒక సాధికారత రూపొందించాలని బీసీ ప్రజలందరూ కోరుకుంటున్నారు. మనతో మరికొందరు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? ఇప్పటి వరకు కూడా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. రామచంద్ర యాదవ్ ఎక్కడికి వెళ్తే అక్కడ, లేదా నిన్న కూడా కొంత పవర్ కట్ చేస్తా ఉన్నారు, నిన్న ఆయన కూడా చెప్పారు. ఎట్లా చూస్తారు ఈ అడ్డంకులు? వీటిని ఇవి పూర్తిగా మేము ఖండిస్తున్నాం.
రామచంద్ర యాదవ్ గారు తన కోసం నిరాహార దీక్ష చేయలేదు. రామచంద్ర యాదవ్ గారు తన కుటుంబం కోసం నిరాహార దీక్ష చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీల కోసము ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు. బీసీల డిమాండ్లు దశాబ్దాల కాలంగా ఎన్నో 5 డిమాండ్లు ఆయన పెట్టడం జరిగింది. దశాబ్దాల కాలంగా ఇవి పెండింగ్లో ఉన్నాయి, పరిష్కారం కాలేదు. ప్రతి ఎలక్షన్కి ప్రభుత్వాలు వస్తాయి, మేము ఈ హామీలు ఇస్తాము, ఈ పరిష్కారం చేస్తాము, బీసీ సమస్యలపైన పోరాటం చేస్తామని చెప్పడం, ఎలక్షన్ అయిన తర్వాత కుర్చీ ఎక్కిన తర్వాత బీసీల సమస్యలు మర్చిపోతున్నారు. కాబట్టి మీరు రామచంద్ర యాదవ్ గారు పెట్టే డిమాండ్లు బీసీల కోసము, 3 కోట్ల మంది బీసీల కోసం ఆయన డిమాండ్లు పెట్టారు. బీసీల రక్షణ చట్టం, బీసీలకు 1000 ఎకరాలు భూమి రాజధానిలో, బీసీలకు సమగ్ర కులగణన జరిపించాలి, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, 44% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇలాంటి డిమాండ్లు 5 డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి ఫిబ్రవరి 22న తీసుకెళ్తే ఇప్పటి వరకు దానిపై స్పందించకపోయినందువలన నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేయవలసి వచ్చింది. అయినా సరే రామచంద్ర యాదవ్ గారు ఈ డిమాండ్ల పైన ఖచ్చితంగా పోరాటం చేస్తారు. పరిష్కారం అయ్యేంత వరకు ఆయన సంకల్పం కానీ చిత్తశుద్ధి కానీ శంకించలేము. మేమంతా ఈ 3 కోట్ల బీసీలము రామచంద్ర యాదవ్ గారి వెంట నడుస్తున్నాము. రామచంద్ర యాదవ్ గారి మాట పైన మాకు నమ్మకం ఉంది. ఆయన సాధించే వరకు నిద్రపోడనే సంగతి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా 5 కోట్ల మంది ప్రజలకు తెలుసు. పరిష్కారం అవుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ఈ సమస్య పైన చర్చించవలసిందిగా కోరుతున్నాం. రామచంద్ర యాదవ్ గారికి ఏం జరిగినా సరే మీరు ప్రత్యామ్నాయం, మీరు పరిస్థితులు ఎదుర్కోనక తప్పదు. రామచంద్ర యాదవ్ గారిని మేము ఎలా విధంగా కాపాడుకోవడానికి మా సర్వశక్తుల కృషి చేస్తాం. మీరు ఈ 5 డిమాండ్లు పరిష్కారం చేయడానికి పెద్ద సమస్య కాదు, పెద్ద కష్టమైన పని కాదు, చిన్న కోరిక, అది గుంతమ్మ కోరికలేం కాదు, బీసీల అవసరాలు. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ధర్మదీక్ష కార్యక్రమం ఉందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినటువంటి 5 డిమాండ్లపైన కూడా ఆ పార్టీ ప్రధానంగా కూడా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఆరోగ్యం క్షీణించినా కానీ లేదంటే ఏదైనా సరే విఘాతం కలిగించాలంటే ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు కూడా ఈరోజు పిఎస్సికి సంబంధించినటువంటి సమావేశంలో ప్రత్యామ్నాయంగా ఏదైతే ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పైన వాటిని కూడా చర్చించి త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామంటూ కూడా బీసీవై పార్టీ కేడర్ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.